హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్రిటిష్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన రోల్స్ రాయ్స్ వాళ్ళ నుంచి రోల్స్ రాయ్స్ గోస్ట్ సిరీస్ 1 యొక్క డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. రాయ్స్ గోస్ట్ అనేది ఫుల్ సైజ్ అల్ట్రా లగ్జరీ కోచ్ స్టోర్స్ కన్వెన్షనల్ సలూన్ అని అంటారు. సో ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో 2014లో జరిగింది. ఫస్ట్ షోకేస్ 2014 జెనీవా సలూన్ మోటార్ షోలో. ఫస్ట్ జనరేషన్ 2010 నుంచి 2021 జరిగితే సెకండ్ జనరేషన్ గోస్ట్ 2021 నుంచి వచ్చింది. ఈ పేరు యొక్క గోస్ట్ అనేది ఏప్రిల్ 2009లో అనౌన్స్ చేశారు. అన్విల్ అనేది 2009 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో చేశారు. సేల్స్ కూడా ఏప్రిల్ 2009 నుంచి జరిగాయి. గోస్ట్ సిరీస్ 1 మీరు చూస్తున్న 2009 నుంచి 14 వరకు జరిగాయి. సిరీస్ 2 కూడా మన ఛానల్లో రివ్యూ ఉంది. 14 నుంచి 2020 వరకు వచ్చింది. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి యాడ్ చేస్తాను. ఈ కార్ యొక్క డిజైనర్ పేరు ఆండ్రూస్ టోర్నర్ అండ్ చార్లెస్ కోలామ్ ఇంటీరియర్ డిజైన్ చేశాడు. ఆండ్రూస్ ఫ్యాంటమ్ని కూడా డిజైన్ చేశాడు. ప్లాట్ఫామ్ వచ్చేసి BMW L6201 ప్లాట్ఫామ్. 7 సిరీస్ BMW F01 యొక్క మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ అన్ని కూడా గోస్ట్ వచ్చి షేర్ అవుతుంటాయి. రోల్స్ రాయ్స్ వరల్డ్ అండ్ రోల్స్ రాయ్స్ రౌండ్ రెండు కూడా సేమ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాయి. కోడ్ వచ్చేసి RR04. అసెంబ్లింగ్ అనేది UK వెస్ట్ సన్సెక్స్ ఇంగ్లాండ్లో జరుగుతుంది. వుడ్ ప్లాంట్లోను పెయింట్ వుడ్ లెదర్ అన్నీ కూడా వర్క్షాప్స్ అనే ఫ్యాంటమ్ సిరీస్లోనే జరుగుతున్నాయి. గోస్ట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద రోల్స్ రాయ్స్ సిల్వర్ స్ట్రాప్ అని కూడా అంటారు. న్యూ రోల్స్ రాయ్స్ గోస్ట్ యొక్క ధర గురించి మాట్లాడితే వేరియంట్ వైజ్గా 6.6 లీటర్ V12 ఇంజన్ అయితే స్టాండర్డ్ 4,48,00,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే ఆన్ రోడ్ 5,36,00,000 వరకు వెళ్తుంది. సో ఇది న్యూ కార్ ప్రైజెస్. ఇప్పుడు ప్రియోన్ కార్ కింద SK కార్ లాంచ్ వాళ్ళ దగ్గర గచ్చిబౌలి వాళ్ళ దగ్గరికి కార్ అవైలబిలిటీగా వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. బెస్ట్ ప్రైస్లో వస్తుంది. వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ ఈ టాప్ లగ్జరీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెన్సివ్ కార్స్, ఆల్సో క్రీటా, సెల్టాస్, థార్, ఇన్నోవా, క్రిస్టా సెగ్మెంట్ నుంచి వీళ్ళ దగ్గర కార్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎనీ టైం మీరు స్క్రీన్ ప్లేస్లో కాంటాక్ట్ కాల్ చేసి కనుక్కోవచ్చు. రోల్స్ రాయ్స్ గోస్ట్లోనే ఎక్స్టెండెడ్ వీల్ బేస్ వర్షన్ కూడా ఉంటుంది. అది 5,32,00,000 నుంచి 6,11,00,000 వరకు అయితే ధర అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసినా కదా మరి రోల్స్ రాయ్స్ కార్స్ తెలుగులోనే ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తున్నాను. మరి నెక్స్ట్ మీకు ఏ రోల్స్ రాయ్స్ కార్ సిరీస్లో మీకు రివ్యూ అనేది కావాలో కార్ పేరు కామెంట్ చేయండి. దానికన్నా ముందు కొత్త వీడియోస్ అని రిలీజ్ చేసిన వాళ్ళు ఇలాంటి రేర్ కంటెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టేసుకొని కంటిన్యూ అయితే చూడండి. ముందుగా రోల్స్ రాయ్స్ గోస్ట్ యొక్క కీస్ నుంచి చూస్తే మనకు ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్ అండ్ వైఫై లోగోతో పాటు చూడొచ్చు. అన్లాక్ చేయగానే మనకు స్పీడ్ ఆఫ్ ఎస్కిటీ ఎంబ్లమ్ అనేది బయటికి వచ్చింది, చూశారు కదా. సో చాలా ప్రీమియం కీస్ అండ్ వెల్ వెయిటెడ్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ రోల్స్ రాయ్స్ లోగో అనేది చూడొచ్చు. క్వాలిటీ వైజ్గా అయితే టాప్ నాచ్గా ఉంటాయి ఎప్పుడు కూడా రోల్స్ రాయ్స్ మెయింటెనెన్స్ అనేది. బిగ్ థమ్స్ అప్. ముందుగా మనకు ఫ్రంట్ నుంచి చూసే రోల్స్ రాయ్స్ ఒక ట్రేడ్ మార్క్ గ్రిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దానికన్నా ముందు మనందరి ఫేవరెట్ అయిన రోల్స్ రాయ్స్ లోగో ఆర్ స్పిరిట్ ఆఫ్ ఎక్స్టిసీ ఎంబలం అని కూడా అంటారు, ఆర్ ఫ్లయింగ్ లేడీ అని కూడా అంటారు దీన్ని ఇంకో పేరుగా. సో ఫ్రంట్ నుంచి మనకి చూడొచ్చు రోల్స్ రాయ్స్ లోగో RR. ఫ్రంట్లో మనకు ట్రేడ్ మార్క్ గ్రిల్, క్రోమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్, ఫ్రంట్ బ్రేక్స్ కోసం కూలింగ్ సిస్టమ్ కోసం డిజైన్ చేయబడింది. వర్టికల్ స్లైడ్స్ తోటి డ్యూయల్ టోన్ బోనెట్ ఫినిష్ అనేది చూడొచ్చు. అలాగే హెడ్లైట్స్ కూడా మనకు ట్రేడ్ మార్క్ ఆటో అడ్జస్టబుల్ హెడ్లైట్స్ అనేవి వస్తాయి విత్ రీస్కల్ప్టెడ్ హెడ్లైట్స్ అంటారు. బ్రేకింగ్ DRLస్తో పాటు చూడొచ్చు. రోల్స్ రాయ్స్ లోగో ఉంటుంది ఇన్ డీటెయిల్గా. అడ్వాన్స్ LED హెడ్లైట్స్ విత్ కార్నరింగ్ హెడ్లైట్ యాక్టివ్. ఫ్రంట్ హెడ్లైట్ వాషర్ కూడా ఉంది. సో DRLs, టర్న్ ఇండికేటర్, బాడీ కలర్ బంపర్స్, ఎయిర్ ఇంటేక్, ఫ్రంట్ క్రోమ్ గార్నిష్, నెంబర్ ప్లేట్ పొజిషనింగ్, పార్కింగ్ సెన్సర్స్. కాకపోతే ఇందులో మనకు ఇన్ఫ్రా కెమెరాస్ అనేవి మిస్ అవుతాయి అండ్ ADAS కూడా మిస్ అవుతుంది సిరీస్ 1లోను. అలాగే మనకు ట్రాప్డ్ వ్యాక్ ఛానల్ ఆన్ ద బోనెట్ పైన చూడొచ్చు. సో కంటిన్యూస్ స్పిరిట్ ఆఫ్ ఎక్స్ట్రీసిస్ వింగ్స్ నుంచి. ఫ్రంట్లో హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ డబుల్ బ్లేడ్ వైపర్స్ అనేవి ఉంటాయి, కానీ ఎలాంటి ADAS కెమెరాస్ ఆర్ సెన్సర్స్ రెడార్స్ అనేవి లేవు. రోల్స్ రాయ్స్ గోస్ట్ యొక్క డైమెన్షన్స్ గురించి నిజంగా మాట్లాడాలి. ఆల్మోస్ట్ 5.4 మీటర్ ఆఫ్ లెంత్ అనేది ఉంటుంది. 1.94 మీటర్ ఆఫ్ బ్రెత్ వరకు వస్తుంది. 1.55 మీటర్ ఆఫ్ హైట్ అనేది ఉంటుంది. 3.25 మీటర్ ఆఫ్ వీల్ బేస్ అనేది వరకు ఉంటుంది. అలాగే స్టాండర్డ్ 148 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు వస్తుంది. అలాగే 2.3 నుంచి 2.5 టన్స్ ఆఫ్ జస్ట్ కాప్ వెయిట్ వరకు ఉంటుంది. అక్రాస్ గ్రాస్ మనకు 3 టన్స్ పైగానే వెళ్తుంది. ఇంకా మెయిన్గా మనకు ఇక్కడ ఫ్రంట్ బంపర్స్లో మనకు రిఫ్లెక్టర్స్ అనేవి చూడొచ్చు. దీంట్లో మనకు 19 ఇంచెస్ మల్టీ స్పోక్ సిల్వర్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. ఓల్డ్ డిజైన్గా చూడొచ్చు. మనకి ఇది సెక్షన్ 255 15 19 ఇంచెస్ అలాయ్స్, 21 ఇంచెస్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ రోల్స్ రాయ్స్ లోగో అనేది కదలకుండా ఉంటుంది, వాటి యొక్క స్పెషాలిటీ. పెరిలి స్కార్పియో N టైర్స్ అనేవి తీసుకున్న రన్ ఫ్లాట్ ట్యూబ్లెస్ రేడియల్ 255 50 19 ఇంచెస్ టైర్స్గా చూడొచ్చు. ఇక ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అవి కూడా వెంటిలేటెడ్ విత్ ETCతో పాటు ఉన్నాయి.
అలాగే మోడర్న్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇంకా సస్పెన్షన్ ఫ్రంట్లో అయితే మనకు డబుల్ విష్బోన్ ఫ్రంట్ సస్పెన్షన్స్ అనేవి ఉంటాయి. ఎయిర్ సస్పెన్షన్స్ వస్తుంది స్పెషల్గా ఈ కార్ అనేది. ఏరోమాటిక్ ఎయిర్ సస్పెన్షన్ రైడ్ హైట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫ్రంట్ ఫెండర్లో రోల్స్ రాయల్స్ లోగో విత్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడీస్, అలాగే డ్యూయల్ టోన్గా చూడొచ్చు ఫ్రంట్ బోనెట్. బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ హీటెడ్ ఓఆర్విఎమ్స్, 360 కెమెరాస్, పెడల్ ల్యాంప్స్ లాంటివి సిరీస్ 1లో లేవు. టిల్టెడ్ గ్లాసెస్, క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్గా అయితే చూడవచ్చు, క్లాసిక్ డిజైన్. ఇక మెయిన్ ఏంటంటే ఈ కార్ అట్రాక్షన్ అంతా కూడా క్లాసిక్ కోచ్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఉంటాయి. ఈ డోర్ హ్యాండిల్స్ అనే సిబ్లింగ్స్ అయిన ఫ్యాంటమ్తో కంపేర్ చేస్తే క్వాయిట్ డిఫరెంట్గా ఉంటుంది. క్రోమ్ ఫినిష్లో చూడొచ్చు, మాన్యువల్ లాక్ సిస్టమ్తో పాటు వస్తుంది. సైడ్ కట్స్, అలాగే మనకు రైర్లో కూడా 19 ఇంచెస్ వీల్స్ వస్తాయి. సేమ్ సెక్షన్ 255/50 19 ఇంచెస్. రైర్లో కూడా వెంటిలేటెడ్ డిస్క్ విత్ ఈటీసీతో పాటు వస్తుంది. ఇక మెయిన్లీ రేర్ సస్పెన్షన్ వచ్చేసి ఈ కార్కి మల్టీ లింక్ రూట్ యాక్సిల్ సస్పెన్షన్ విత్ ఏరోమాటిక్ ఎయిర్ సస్పెన్షన్. అండర్ బాడీ నుంచి మీరు చూడొచ్చు ఇలాగ ఉంటుంది రోల్స్ రాయల్స్. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ అంతా కూడా చూడొచ్చు. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ రోల్స్ రాయల్స్ గోస్ట్ గురించి. రోల్స్ రాయల్స్ రైట్ సైడ్లో మనకు ఫ్యూయల్ లిడ్ అనేది ఉంటుంది. ఒకసారి మీకు అన్లాక్ చేశాను, ఆటో ఫ్యూయల్ లిడ్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ 82.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది ఈ కార్లోను. ఓన్లీ పెట్రోల్లో వస్తుంది రోల్స్ రాయల్స్ కార్స్, డీజిల్లో అస్సలు ఉండవు. ఇంకా ప్రతి ఒక్క రోల్స్ రాయల్స్ యొక్క మోటార్ కార్స్ అనేవి హ్యాండ్ మేడెడ్ గుడ్ ఇంగ్లాండ్లోనే జరుగుతాయి. లగ్జరీ, అటెన్షన్ టు డీటెయిల్గా. గోస్ట్ సిరీస్ 1 and 2 రెండు కూడా ఇంజెక్టెడ్ రివిజన్ ఆఫ్ ప్రీవియస్ 1. ఇప్పుడు మనం చూసిన సిరీస్ 1 మేడ్ ఆఫ్ మిలియనర్ రౌండ్ వరల్డ్ కోసం. ఆల్సో మనకు ఈ కార్ నాయిస్ అనేది రోడ్ పైన చాలా తక్కువగా ఉంటుందని చెప్తారు. ట్రావెల్ లైక్ గోస్ట్ అని కూడా ఒక పేరు ఉంది దీనికి. అకార్డింగ్ టు BMW AG, సో ఈ జనరేషన్ ఆటోమొబైల్లో మనకు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అనేవి అంటిల్ 2030 వరకే జరుగుతాయని ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశారంటే రోల్స్ రాయల్స్ కార్స్ కూడా ఎలక్ట్రిక్గా మారుతున్నాయి. 2003 నుంచి రోల్స్ రాయల్స్ లిమిటెడ్ ప్రొడ్యూస్ కార్స్ అనేవి చేసేవాళ్ళు. బట్ 2003 నుంచి రోల్స్ రాయల్స్ సబ్సిడీ ఆఫ్ వోక్స్ వ్యాగన్ ఏజీ చాలామందికి తెలిసి ఉంటుంది. అండ్ BMW AG వాళ్ళు కూడా ఎక్స్టర్నల్ కంట్రోల్ ఆఫ్ ప్రొడక్షన్ రోల్స్ రాయల్స్ కార్స్ అనేవి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా కంట్రోల్ అనేది చేస్తున్నారు. మెయిన్ హెడ్ అంతా కూడా ఇప్పుడు వోక్స్ వ్యాగన్ వాళ్ళదే వస్తుంది, రోల్స్ రాయల్స్ కూడాను. రండి ఫ్రెండ్స్, ఒకసారి రోల్స్ రాయల్స్ గోస్ట్ ఒక రేర్ ప్రొఫైల్ నుంచి కూడా చూద్దాము. ఫస్ట్ సెంటర్ ఆఫ్ టెయిల్గేట్లో రోల్స్ రాయల్స్ లోగో, క్రోమ్ గార్నిష్ అండ్ కార్నరెన్స్లో మనకు ఓల్డ్ డిజైన్ ఆఫ్ ఫుల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అనేవి వస్తాయి విత్ ఎల్ఈడి బ్లింకర్స్ అండ్ రివర్స్ లైట్ కూడా ఇంటిగ్రేటెడ్ అవ్వచ్చు క్రోమ్ గార్నిష్తో పాటు. బాడీ కలర్ బంపర్స్ కూడా ఉంటాయి డెఫినెట్లీ. అలాగే బోత్ ద కార్నరెన్స్ మనకు ఎగ్జాస్ట్ టిప్స్ అనేవి చూడొచ్చు. ఈచ్ ఎగ్జాస్ట్లో మనకు డ్యూయల్ మఫ్లర్ టిప్స్ అనేవి ఉంటాయి విత్ పార్కింగ్ సెన్సర్స్తో పాటు చూడొచ్చు రియర్ బంపర్కి. ఇక్కడ మనకు రివర్స్ కెమెరా వస్తుంది డెఫినెట్లీ ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్ దగ్గర. అలాగే ఈ కార్ మనకు సలూన్ డిజైన్ అని అంటారు. రేర్ వైపర్ అనేది ఉండదు, సెడాన్ టైప్గా ఓన్లీ డిఫాగర్ మాత్రమే వస్తుంది. ఇంటీరియర్ అమౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ బాడీ కలర్ షార్ఫిన్ యాంటీనాతో పాటు చూడవచ్చు. రెండు ఫ్రెండ్స్ ఒకసారి రోల్స్ రాయల్స్ గోస్ట్ యొక్క బూట్ స్పేస్ కూడా చూద్దాం. కీస్ ద్వారానే మనము బూట్ ఆపరేట్ చేయొచ్చు. సో ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ వస్తుంది, స్మూత్ ఓపెనింగ్తో చూడొచ్చు. సో స్టాండర్డ్ బూట్ స్పేస్ అనేది రోల్స్ రాయల్స్ గోస్ట్లో మనకు 490 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది డీసెంట్గా. ఒక బిగ్ సైజ్ సూట్ కేస్, ఎక్స్ట్రా లగేజ్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి. నీట్లీ ఇన్సులేషన్ చాలా బాగుంటుంది. బెటర్ ఎన్వేస్ లెవెల్స్ కోసం ఎప్పుడు కూడా రోల్స్ రాయల్స్లో. ఎలాంటి ఫోల్డబుల్ సీట్స్ లేవు. పైన మీకు బూట్ ఓపెనింగ్ ఎల్ఈడి లైట్ అనేది చూడొచ్చు. స్పేర్ వీల్ కూడా రాదు రోల్స్ రాయల్స్లో. స్టోరేజ్ స్పేసెస్, అలాగే దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది ఉండదు. జస్ట్ మనకు టోయింగ్ చేసుకోవడానికి జస్ట్ హుక్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనకు, టోయింగ్ హుక్ అండ్ టూల్ కిట్. పైన కూడా మనకు టెయిల్ గేట్లో ఇన్స్టలేషన్ అనేది చేశారు బెటర్ ఎన్వేజ్ లెవెల్స్కి ఎల్ఈడి లైట్స్ తోటి. ఇది బూట్ క్లోజింగ్ బటన్. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ద్వారా చాలా స్మూత్ అండ్ నీట్లీగా గోస్ట్ యొక్క క్లోజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోల్స్ రాయల్స్ గోస్ట్ సిరీస్ 1 యొక్క ఇంటీరియర్కి వెళ్దాం. దీన్ని మన క్లాసిక్ కోచ్ డోర్స్ అంటారు, ఆర్ సూసైడ్ డోర్స్ కూడా ఇంకో పేరు ఉంది ఈ డోర్స్కి. సో ఆపోజిట్ వేగా మీకు ఓపెన్ అనేవి అవుతాయి. సో సిబ్లింగ్ అయిన ఫ్యాంటమ్తో కంపేర్ చేస్తే క్వాయిట్ డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇంటీరియర్స్ అనేవి ఎక్సెసివ్ ఇంటీరియర్స్ ఉంటాయి మనకు రోల్స్ రాయల్స్లో. చాయిస్ ఆఫ్ లెదర్ ఆప్షన్స్ ఉంటాయి వెబ్సైట్లో మనకు, మల్టిపుల్ ఆప్షన్స్. అండ్ ఇన్సైడ్ ఇంటీరియర్ కలర్ థీమ్, వుడ్ థీమ్ కూడా మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. డోర్స్ని చూస్తే డీసెంట్ గ్లాస్ ఏరియా, టిల్టెడ్లీ ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్, స్పీకర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్. అలాగే ఇక్కడ మనకు సాఫ్ట్ టచ్ ఆర్మ్రెస్ట్, పవర్ విండో, దీన్ని యాష్ ట్రే అంటారు. అలాగే మనకు 3 మెమరీ ఫంక్షన్ సీట్స్ ఉన్నాయి. అలాగే స్టోరేజ్ స్పేస్, మెటాలిక్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్,
సో రండి మరి ఒకసారి ఇంటీరియర్లో స్టెప్ అయినాయి రోల్స్ రాయ్స్ గోస్ట్ సిరీస్ 1 యొక్క ఇంటీరియర్ ఎలా ఉంటుందో చూద్దాము. సిరీస్ 1 కంటే 2 ఇంటీరియర్ ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. బెస్ట్ అండ్ అయితే సపోర్ట్ ఉంది. డీసెంట్ నీ రూమ్, స్కోప్డ్ అవుట్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ చూడొచ్చు మినిమం అండ్ ఇది మ్యాక్సిమం నీ రూమ్ అనేది ఉంటుంది. హెడ్ రూమ్ కూడా అడిక్వేట్గా ఉంది. నా హైట్ 5.7 వరకు. ఫోల్డబుల్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. ఒక మిర్రర్ ఇస్తున్నారు. డోర్ క్లోజింగ్ బటన్ అనేది ఉంది. క్వార్టర్ ప్యానల్ గ్లాస్, సన్ రూఫ్ టైప్ ఆఫ్ రూఫ్ అనేది ఉంది. అలాగే రీడింగ్ ల్యాంప్స్ స్విచ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు మనకి సైడ్ రీడింగ్ ల్యాంప్స్కి. అలాగే రోల్స్ రాయ్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఆన్ ద హెడ్ రెస్ట్ పైన చూడొచ్చు. ప్రీమియం లెదరెట్ సీట్ కవర్స్, సెంటర్ హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్. అలాగే 3 పాయింట్ సీట్ బెల్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ అనేవి ఉన్నాయి. సెంటర్ ఆర్మ్రెస్ట్లో మనకు స్టోరేజ్ స్పేస్ కూడా చూడొచ్చు సీట్స్ కంట్రోల్స్తో పాటు. అండ్ ఇక్కడ మనకు అన్ని సీడీ కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్, బ్యాక్ ఆప్షన్, మెన్యూ ఇవన్నీ కూడా మనం గెస్టర్ కంట్రోల్లో వర్క్ అనేవి అవుతాయి. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ స్టీరింగ్స్ అండ్ రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ కూడా స్టాండర్డ్గా ఉన్నాయి. ఇది కూడా అడ్జస్ట్మెంట్తో పాటు చూడొచ్చు మీరు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ అనేది లెవెల్స్ తగ్గట్టుగా. అండ్ ఇక్కడ మనకు ఒక టేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు వర్క్ టేబుల్ ఆర్ ఫుడ్ టేబుల్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ అనేది చాలా బాగుంది. క్వాలిటీ వైజ్గా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మన స్టోరేజ్ స్పేస్, ఏసీ వెన్స్, మనకి ఏసీ కంట్రోల్స్ కూడా చూడొచ్చు. అలాగే హీటెడ్ వెంటిలేటెడ్గా చూడొచ్చు. పవర్ సాకెట్స్, సీడీ ప్లేయర్, ఏసీ కంట్రోల్స్, హంప్ అనేది వచ్చింది. డాష్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. గోస్ట్ సిరీస్ 1ది. అలాగే ఇక్కడ హుక్స్ చూడొచ్చు, సూట్ హుక్స్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి రూఫ్ టాప్లో. ఇంటీరియర్ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అనేవి చూడొచ్చు. ఇంకా ఇక్కడ కూడా బీ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. సో ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియం లగ్జరీగా ఉంటుంది. ఇంకో ఫ్యూచర్ నాకు చాలా బాగా నచ్చేది డోర్ క్లోజింగ్ బటన్ అంటాం దీన్ని. సో ఇక్కడ జస్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే రేర్ డోర్ క్లోజ్ అనేది ఆటోమేటిక్ ఎలక్ట్రికల్గా అయిపోతుంది. ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ఈ బటన్ ద్వారా ఓపెన్ మాత్రం మాన్యువల్గా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది రోల్స్ రాయ్స్ గోస్ట్ సిరీస్ 1 యొక్క రేర్ ఇంటీరియర్ కంఫర్ట్ అండ్ కీ ఫీచర్స్ గురించి మాడితే మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే ఖచ్చితంగా చేస్తుండండి. రండి ఫ్రెండ్స్, అలాగే ఒకసారి మనం ఫ్రంట్ ప్యాసేజెస్ అయిన నుంచి కూడా చూద్దాము. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ ఎగ్జిస్టివ్ ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు. సో మల్టిపుల్ ఇంటీరియర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి మనకు చూస్ చేసుకోవడానికి. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ అండ్ సేమ్ డిజైన్స్గా ఉన్నాయి. సేమ్ మెటీరియల్స్, సేమ్ 3 మెమరీ ఫంక్షన్స్, స్కఫ్ ప్లేట్, మల్టిపుల్ వే ఆఫ్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ అనేవి చూడొచ్చు. డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, బ్లూ నావీ బ్లూ విత్ బీచ్ ఇంటీరియర్స్. డాష్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఏసీ వెంట్, పియానో బ్లాక్ ప్యానల్, లాకబుల్ గ్లోబాక్స్ అని డెఫినెట్గా వస్తుంది ప్రీమియం లగ్జరీ కార్స్లో. హ్యూజ్ డాక్యుమెంటేషన్ స్టోరేజ్ స్పేస్, ప్రాపర్ డాక్యుమెంట్స్ పాటు చూడొచ్చు. అలాగే లాక్ అండ్ అన్లాక్ ప్యాసింజర్ అండ్ యూఎస్బీ పోర్ట్ విత్ లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది. గ్లోబాక్స్, సాఫ్ట్వేర్ మెటీరియల్ ఆఫ్ ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద కార్లో సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడాలి కాబట్టి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్ డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, స్టీరింగ్ వైబ్రేషన్ అనేది అవుతుంది. టర్న్ ఇండికేటర్ ఎక్కువగా సేపు ఆఫ్ చేయనప్పుడు కూడాను. మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి 6+ అండ్ ఏఈబి కూడా ఉంది. FCWతో పాటు వస్తుంది. టైర్ పెజింగ్ మానిటరింగ్ సిస్టమ్, చైల్డ్ సేఫ్టీ యాంకర్ పాయింట్ సీట్ బెల్ట్ వార్నింగ్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 4-wheel డ్రైవ్ స్టాండర్డ్గా ఉంటుంది. హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ హైట్ అడ్జస్ట్, హిల్ డీసెంట్, LST, డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, చైల్డ్ లాక్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్ ఇలా ఉంటుంది. డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి చూద్దాం. క్రోమ్ డోర్ హ్యాండిల్ ఇంటీరియర్, ఆల్ 4 పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్, స్పీకర్స్, 3 మెమరీ ఫంక్షన్, ప్యాసింజర్ సీట్ కంట్రోల్ కూడా ఎలక్ట్రికల్ ఇక్కడ నుంచి చేయొచ్చు. మల్టిపుల్ వే ఆఫ్ ఫ్రంట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్, స్లైడ్, హైట్, రిక్లైన్తో పాటు లంబా సపోర్ట్ కూడా ఉన్నాయి. 4-way విత్ హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫంక్షన్స్తో పాటు చూడొచ్చు. 2 pedals, బూట్ ఓపెనింగ్ బటన్, స్కఫ్ ప్లేట్ అండ్ డ్రైవర్ సైడ్ డాష్. రైట్ సైడ్లో మనకు హెడ్ లైట్స్ కంట్రోల్, ఆటో హెడ్ లైట్స్ కంట్రోల్స్ విత్ ప్యానల్ లైట్స్ కంట్రోల్స్ పాటు చూడొచ్చు. సో ఫస్ట్ లుక్ డాష్ అయితే మీకు ఇలాగ అనిపిస్తుంది చూడండి. ఫీల్ అనేది చాలా బాగుంది. అండ్ ఒకసారి స్టార్ట్ చేద్దాం. పుష్ బటన్ స్టార్ట్ కూడా వస్తుంది, ఇక్కడ నుంచి ఆన్ చేయొచ్చు. సో స్టార్ట్ చేయగానే మనకు ఇన్ఫోటైన్మెంట్ ఆన్ అయ్యి సో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ క్లస్టర్లో చూడొచ్చు. సో ముందుగా టెక్ కనెక్ట్ ఫీచర్స్ నుంచి మాట్లాడితే ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది విత్ 6+ స్పీకర్స్, వాయిస్ కమాండ్స్తో పాటు ఐపాడ్ కాంపాక్టబిలిటీ విత్ ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్, DVD ప్లేబ్యాక్తో పాటు GPS నావిగేషన్ సిస్టమ్, బ్లూటూత్, ABS, AUX, FM రేడియోతో పాటు వస్తుంది. 2D ఆడియో.
సో ఈ జనరల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చూడవచ్చు. మనకు కంట్రోల్ డిస్ప్లే, లైట్స్ ఇవన్నీ కూడా మనకు క్లైమేట్ కంట్రోల్స్ కానివ్వండి, సో టెంపరేచర్ కంట్రోల్స్ ఇవన్నీ మనకి ఇక్కడ చూడొచ్చు. సీట్ కంట్రోల్స్, అలాగే లైట్స్, డోర్స్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సర్వీసెస్ ఉన్నాయి. వెహికల్ ఇన్ఫర్మేషన్లో ఆన్ బోర్డ్ కంప్యూటర్స్ అనేవి చూడొచ్చు, ఓనర్స్ హ్యాండ్బుక్ కానివ్వండి, సెర్చ్ కానివ్వండి, క్విక్ రిఫరెన్సెస్ కానివ్వండి. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓల్డ్ కార్ అయినప్పటికీ చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తారు రోల్స్ రాయ్స్, ఎప్పుడు కూడా మనకు తెలిసిన విషయమే అది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి సర్వీసెస్, రిమైండర్స్, ఇంటర్వెల్స్ అన్నీ ఉన్నాయి. ఆఫీసెస్, నావిగేషన్, టెలిఫోన్, సిడి, మీడియా, మల్టీమీడియా సిస్టమ్, మళ్ళీ టెలిఫోన్ ఉంది. దాంతోపాటు టెలిఫోన్లో వెళ్ళినట్టయితే మనకు క్లోజ్ కంట్రోల్స్, ఓనర్స్ హ్యాండ్బుక్ కానివ్వండి, చేంజ్ ప్రొఫైల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ సెట్టింగ్స్ ఇందాక చూసాం మనం, రేడియో సిస్టమ్ కానివ్వండి, నావిగేషన్, జీపీఎస్ సిస్టమ్ కూడా మనకు అప్పటి నుంచే 3Dలో చూడవచ్చు మనకు. సో ఎక్స్ట్రాడినరీ టెక్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. కంటిన్యూగా మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది మనకు మల్టీ ఫంక్షనల్ అనలాగ్ సెమీ డిజిటల్ డిస్ప్లే అనేది వస్తుంది. సో మనకు డిజిటల్లో అయితే క్లాక్, యావరేజ్, స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ, అలాగే బ్రైట్నెస్, గేర్ ఇండికేషన్, అలాగే షిఫ్ట్ ఇండికేటర్స్ ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. రేడియో, ఛానల్స్ బ్రౌజింగ్. అనలాగ్లో అయితే మనకు టాకో, స్పీడో విత్ ఫ్యూయల్ గేజెస్తో పాటు చూడవచ్చు, విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇది ఓవరాల్గా క్లస్టర్ గురించి. నా కమింగ్ టు డాష్లో చూస్తే మనకు ఇక్కడ ఏసీ వెంట్స్ అనేవి చూడొచ్చు, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఇక్కడ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇది రేడియో బటన్స్ అండ్ సిడి డివిడి ప్లేయర్, వాల్యూమ్ బటన్స్ అనేవి ఉన్నాయి. సో మెయిన్ క్లాక్ ఇది వచ్చేసి మనకు ఫాస్ట్ క్లాక్, ఫాసియా ప్రీమియం వాచ్ డిజైన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు హీటెడ్ వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. క్లైమేట్ కంట్రోల్ ఉంది, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్స్ ఉన్నాయి, డిఫాగర్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. దీని కింద మనకు స్టోరేజ్ స్పేస్ కప్ హోల్డర్స్గా ఇస్తున్నారు. ఇది ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్, గెస్టర్ కంట్రోల్, హజర్ లైట్, అలాగే చైల్డ్ లాక్ కానివ్వండి, సస్పెన్షన్ రైడ్ హైట్ 3 లెవెల్ కానివ్వండి. ఇక్కడ మనకు కూడా స్టోరేజ్ స్పేస్, యాష్ ట్రే అనేది ప్రొవైడ్ చేస్తున్న సిగరెట్ లైటర్తో పాటు యాష్ ట్రే కూడా చూడవచ్చు. నెక్స్ట్ సెంటర్ ఆమ్రెస్ట్లో మనకు వైర్లెస్ ఛార్జర్ కూడా అప్పటి నుంచి వస్తుంది, 12 వాట్స్ పవర్ సాకెట్స్తో పాటు. మెయిన్గా స్టీరింగ్లో ఎక్స్క్లూజివ్ అనలాగ్ స్టీరింగ్ వీల్ అని అంటారు. ఇది కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్ అనేది చూడొచ్చు, టిల్టెడ్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా అప్పటి నుంచే మనకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ ఉంది. సో ఇది దీని ద్వారా చేశాను. నెక్స్ట్ ఇక్కడ రోల్స్ రాయ్స్ లోగో అనేది చూడొచ్చు. రైట్ సైడ్ మనకు క్లస్టర్ ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్, ఇక్కడ మనకు క్రూజ్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో చాలా సాఫ్ట్ లెదర్ ఫినిష్తో మనకు ఇన్బిల్డ్ కానీ స్టీరింగ్. ఇక్కడ ఇండికేటర్ కంట్రోల్, ఇది మెయిన్ గేర్ లివర్ వచ్చేసి రోల్స్ రాయ్స్ది ఇక్కడైతే ఉంటుంది బెంజ్లానే. సాఫ్ట్ టచ్ డాష్, స్పీకర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం, అలాగే డోర్ లైట్స్. ఇక్కడ సన్ రూఫ్, మూన్ రూఫ్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. బ్లూటూత్ స్పీకర్ మైక్. ఎక్కువగా రోల్స్ రాయ్స్ కార్స్లో సన్ రూఫ్ రావడం చాలా చాలా తక్కువ, రేర్ కంటెంట్లో వస్తుంది. అలాంటిది ఈ సిరీస్ 1లో సన్ రూఫ్తో పాటు వచ్చింది, విచ్ ఇస్ రియల్లీ గ్రేట్. ఇంకా ప్యాసింజర్ సైడ్ మనకు సన్ వైజర్ చూసినట్టయితేను, సో వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్తో పాటు బ్లూటూత్ స్పీకర్ మైక్స్. ఇక్కడ సైడ్ కూడా సేమ్ డ్రైవర్ సైడ్ వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్తో పాటు వచ్చింది. డ్రైవర్ సైడ్ కూడా మనకు హోల్డర్ అని ఇస్తున్నారు. సో ఇట్స్ ఎ లగ్జరీ ప్రాపర్ కార్ అని చెప్పాలి బిజినెస్ మ్యాన్స్కి. ఒకసారి వెహికల్ ఆఫ్ చేసేసి ఫైనల్లీ మనం మెయిన్ మాట్లాడాల్సింది రోల్స్ రాయ్స్ ఇంజన్ గురించి. V12 ఇంజన్తో పాటు వస్తుంది. ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడం సేమ్ BMW లానే సేమ్ స్టైల్తో ఇక్కడ బూట్ ఓపెన్ చేయడానికి. అండ్ బయటికి వెళ్ళిపోయి ఫైనల్లీ ఒకసారి మనము రోల్స్ రాయ్స్ గోస్ట్ సిరీస్ 1 సిరీస్ 2 సేమ్ ఇంజన్స్ అనేవి ఉంటాయి. సో ఇంజన్ ఒక సిరీస్ అనేది మనకు N74B66 సిరీస్ అని అంటారు. సో హుడ్ ఓపెన్ చేయడం అనేది చాలా సింపుల్, హైడ్రాలిక్స్తో మనకు హుడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇన్సులేషన్ కూడా ఉంది. ఇది 6.6 లీటర్ V12 ఇంజన్ అంటారు. 6592cc డిస్ప్లేస్మెంట్ పెట్రోల్ ఇంజన్, ట్విన్ టర్బో, 12 సిలిండర్స్ ఉంటాయి మనకు. ఆపోజిట్గా 48 వాల్ట్స్ అనేవి ఉంటాయి మనకు. డిఓఎస్సి కన్ఫిగరేషన్. పవర్ అనేది 563 bhp పవర్ అండ్ 780 Nm ఆఫ్ టార్క్ అనేది తీస్తుంది. ఇంకా న్యూ సిరీస్ అయితే మనకు 820 Nm ఆఫ్ టార్క్ తీసిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో వస్తుంది. BS6 ఇంజన్ ఇది. MSD87 ఫ్యూయల్ సప్లై సిస్టమ్ అనేది ఉంది. 11 లీటర్ ఇంజన్ ఆయిల్ అనేది పడుతుంది ఇందులో. వేరియబుల్ జియోమీటర్ సూపర్ ఛార్జర్ ఉంది. అంటే ఫస్ట్ ఫెరారీ 458 కంటే ఇటాలీ కంటే కూడా ఎక్కువ పవర్ ఉంది. రీడిజైన్ ఫ్రంట్ అండ్ రేర్ స్టక్స్ కపుల్డ్ విత్ న్యూ స్టీరింగ్ గేర్తో పాటు వచ్చింది. న్యూ రేర్ హైడ్రాలిక్ యాక్సిల్ బేరింగ్ కూడా తీసుకున్నారు మనకు. 8 స్పీడ్ ఆటోమేటిక్ అసైన్డ్ బై GPS సిస్టమ్, చేంజ్ గేర్ బై రోడ్ ద్వారా అవుతుంది ఆటోమేటిక్గా. అలాగే డైనమిక్ డ్రైవింగ్ ప్యాకేజ్ కూడా ఉంది. 0 to 100 మనకు 4.9 సెకండ్స్లో రీచ్ అయిపోతుంది. టాప్ స్పీడ్ 250 వరకు వెళ్తుంది. ఇక మైలేజ్ గురించి మాట్లాడాలంటే మనకు 8.4 అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. హైవేలో 10 అంటారు, రియల్ వరల్డ్లో 6 కూడా ఇస్తుంది. ఎక్సలెంట్ రిఫైన్మెంట్ ఉంటుంది, కాకపోతే డెల్ టు డ్రైవ్ అంటారు ఈ కార్ని.
ఇంకా మన ఇండియాలో ఎందరో దగ్గర రోల్స్ రాయల్స్ అనేవి ఉన్నాయి. అందులో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, విజయ్ అండ్ చిరంజీవి వాళ్ళ దగ్గర రోల్స్ రాయల్స్ అనేవి ఉన్నాయి. రోల్స్ రాయల్స్ స్పెక్టర్ అనేది మోస్ట్ పవర్ఫుల్ లగ్జరీ కార్ రోల్స్ రాయల్స్ వాళ్ళది. అండ్ బెంట్లీ ఫ్లయింగ్ సూపర్ సెకండ్ వస్తుంది. రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్ క్లాస్ అండ్ గోస్ట్ 5th పొజిషన్లో వస్తుంది. రోల్స్ రాయల్స్ గోస్ట్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ పర్ఫార్మెన్స్ లగ్జరీ బెస్ట్ కార్ అని కూడా అంటారు. రోల్స్ రాయల్స్లో ఓన్లీ పెట్రోల్ ఇంజన్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా 6.6 లీటర్ 6.8 V12 ఇంజన్స్. కాస్ట్లీయెస్ట్ కార్ వరల్డ్ వైడ్గా రోల్స్ రాయల్స్ లా రోజ్ నోరీ డ్రాప్టెల్ అని అంటారు. నంబర్ 1 రిచెస్ట్ కార్ అది కూడా వరల్డ్లోనే 251 crores దాని ధర. ఇక సెకండ్ రోల్స్ రాయల్స్లోనే బోట్ టైల్ వస్తుంది 234 crores తోటి. నెక్స్ట్ బుగాటి లా వాటర్ నాయిస్ మనకు 156 crores వస్తుంది. నెక్స్ట్ పగాని జోండా HP నా ఫేవరెట్ 142 crores వస్తుంది. ఇక రోల్స్ రాయల్స్లో మనకు కింగ్ ఆఫ్ ద కార్ అంటే ఫ్యాంటమ్ అని కూడా అంటారు. సో ఎవరైనా కూడా రోల్స్ రాయల్స్ని పర్చేస్ చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏం అవసరం, డబ్బులు ఉంటే చాలు. ప్రైస్ ఆఫ్ బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయల్స్ గోస్ట్ వచ్చేసి $4,30,000 అయితే ఉంది. రోల్స్ రాయల్స్ కార్స్ అనేవి డైలీ యూసేజ్ కూడా వాడవచ్చు. సో బడ్జెట్ ఉంటే రోల్స్ రాయల్స్లో మనకు BMW V12 ఇంజన్స్ని యూజ్ చేస్తుంటారు. సుల్తాన్ హసన్ బోల్క్రిచ్ ఇతని దగ్గర 7,000 రోల్స్ రాయల్స్ అనేవి ఉన్నాయట. సో సిల్వర్ గోస్ట్ నేమ్ ఎలా వచ్చిందంటే మనకు కాయిట్ ఇంజన్ ఉండడం వల్ల పబ్లిక్ పెట్టారు. అండ్ రోల్స్ రాయల్స్ వాళ్ళు దీనికి ఎలా పెట్టారంటే ఎక్స్ట్రాడినరీ స్లెట్నెస్నెస్. ఇక వరల్డ్ వైడ్గా హైయెస్ట్ సేల్స్ ఆఫ్ మార్కెట్ ఎక్కడ అంటే యూఎస్లోనే జరుగుతాయి. 30% ఆఫ్ సేల్స్ ఆఫ్ రోల్స్ రాయల్స్ కార్స్ వల్లే యూఎస్లోనే జరుగుతున్నాయి. రోల్స్ రాయల్స్ కార్స్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉండడానికి మెయిన్ రీజన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు ఇంటీరియర్ అండ్ పర్ఫార్మెన్స్ ఇంజన్ ఉంటుంది కాబట్టి. రోల్స్ రాయల్స్ ఫ్యాంటమ్ అనేది గోస్ట్ కంటే కూడా బెటర్ అంటారు. 6.8 లీటర్ V12 ఇంజన్ వస్తుంది. 664 పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మీకు ఫ్యాంటమ్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. రోల్స్ రాయల్స్ లోగోని స్పిరిట్ ఆఫ్ ఎక్సెస్టీ అని కూడా అంటారు. టుఫాన్ ఎడ్జినా బెల్జియన్ ప్రెజెన్సీ ఆఫ్ రోల్స్ రాయల్స్. రోల్స్ రాయల్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి రోల్స్ రాయల్స్ మోటార్ కార్ లిమిటెడే. రోల్స్ రాయల్స్ సిల్వర్ షాడో అండ్ కాండేజ్ ఈ రెండు కూడా బెస్ట్ మోడల్స్ ఆఫ్ రోల్స్ రాయల్స్ అంటారు. రోల్స్ రాయల్స్ స్టార్టింగ్ ప్రైస్ మీరు చూస్తున్న గోస్ట్ మోడల్ 6.95 crores నుంచి అవుతుంది. సో గౌరవ్ చౌదరి ఇండియన్ యూట్యూబర్ అయితే రోల్స్ రాయల్స్ గోస్ట్ని ఓన్ చేసుకున్నారు. టాప్ 3 రోల్స్ రాయల్స్ కార్స్లో ఫ్యాంటమ్, గోస్ట్ అండ్ కులినియన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, రోల్స్ రాయల్స్ గోస్ట్ సిరీస్ 1 యొక్క ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాకరౌండ్ రివ్యూ. మరి ఇలాంటి లగ్జరీ కార్ సెగ్మెంట్స్లో నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలి ఇమీడియట్గా కామెంట్ చేయండి. కామెంట్ కంటే ముందు కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుని వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ కార్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. మరి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకుని సరే రెగ్యులేషన్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లల రెడీతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.